ఇప్పుడు మనం అశోక్ లేలాండ్ కంపెనీలో ఉన్నాం. 2019లో 1 year ఫంక్షనింగ్ జరిగి తర్వాత గత ప్రభుత్వ హయాంలో మూసేసిన పరిస్థితి. మళ్ళీ అశోక్ లేలాండ్ ప్రతినిధులు యాజమాన్యాన్ని మళ్ళీ రీఓపెన్ చేయాల్సిందిగా కోరటం, అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈయన సాంబశివరావు కూడా నేను కలిశాను, ఈయన విజయవాడ వచ్చి కూడా కలిశారు. ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో ఓపెన్ చేద్దామనే పరిస్థితికి వచ్చింది. మంత్రి గారు కూడా మాట్లాడారు. అశోక్ లేలాండ్ తిరిగి రావటం శుభసూచకంగా భావిస్తూ రాష్ట్రంలో అశోక్ లేలాండ్ స్ఫూర్తితో రాబోయే కాలంలో పరిశ్రమలు వచ్చే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. రాష్ట్ర ప్రజలు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో యువత ఉపాధి అవకాశాల కోసం వేరే రాష్ట్రాలకు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం రాబోయే 5 సంవత్సరాల తర్వాత ఉండదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అలాగే మొట్టమొదటిసారిగా మంత్రి గారు నా కాన్స్టిట్యున్సీలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ని సందర్శించడానికి రావడం, ఇండస్ట్రీస్లు చెప్పిన సమస్యలని పరిష్కరిస్తారని హామీ ఇవ్వటం, రాబోయే కాలంలో దీన్ని ఏపీలోనే మంచి పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చేస్తారని అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ ఎన్నో పరిశ్రమలు వస్తాయి. 478 కంపెనీలు రావాల్సి కనీసం 200-250 కంపెనీలు రాబోయే 5 సంవత్సరాలు వస్తాయని నేను బలంగా నమ్ముతున్నా. మంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమలు తీసుకొస్తుంది, యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్కి విజిట్ రావడం జరిగింది. ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు అందరితో మాట్లాడడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఇది అశోక్ లేలాండ్ వాళ్ళ ఫ్యాక్టరీ. 5 years బ్యాక్ చంద్రబాబు గారు ఆదేశాలు వాళ్ళ రిక్వెస్ట్ చేసిన దానికి చంద్రబాబు గారు within 1 year దే హ్యావ్ కమిషన్డ్ అండ్ రన్ ద ప్లాంట్. తర్వాత ఎగ్జిట్ అయిపోయారనమాట ఇక్కడ నుంచి లాస్ట్ 5 ఏళ్లలో. ద మినిట్ చంద్రబాబు గారు వచ్చిన వెంటనే, మన తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్స్ అనేది పోయింది. అందుకని అశోక్ లేలాండ్ వాళ్ళతో ఇట్లా ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, నేను మాట్లాడినా. త్వరలో ఇట్ ఈస్ గోయింగ్ టు రీస్టార్ట్ ఇన్ దిస్ సేమ్ ప్లేస్. దిస్ ఈస్ ద పాజిటివ్ వైబ్స్ దట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చంద్రబాబు గారు ఫోన్ చేయలే, ఏమీ మాట్లాడలే, బట్ ద పాజిటివ్నెస్, చంద్రబాబు గారు వచ్చారు అంటేనే ఇండస్ట్రీస్లకి ఒక ఆనందం. ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా రావాలా, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఫస్ట్ థింగ్ ఇస్ ఐఎమ్ షోయింగ్ యూ డైరెక్ట్గా ఇక్కడ అశోక్ లేలాండ్ త్వరలో దే విల్ బి రీస్టార్టింగ్ ద ఆపరేషన్స్ హియర్ ఇన్ ద ఇండస్ట్రియల్ జోన్. థ్యాంక్ యూ. అక్కడ పంపిస్తాను వస్తా. ఇంకే మీ దగ్గర ఉంది కదా. ఆయన వెనక్కి రాయన ఆయన పోయాడు చెప్పడు. బ్యాక్ సైడ్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, తరపు నుంచి వచ్చారు. తమ్మరాలా సార్
గ్రే ఫ్యాబ్రిక్ కూడా ఉంది సార్. మన వీవింగ్ నుంచి ఇట్లా వస్తుందండి. ఈ సైజ్ ఆఫ్ రోడ్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. ఇక్కడ గ్రే ఫ్యాబ్రిక్ రా మెటీరియల్. మ్యాక్సిమం ఇక్కడ అందరూ వెనక్కి వస్తే అందరూ తీసుకోవచ్చు. మనం వైట్ ఫ్యాబ్రిక్ అనుకుంటాం. ఏ ఫ్యాబ్రిక్ తయారైనా ఈ రంగులో అదే ఇక్కడ నుంచి ప్రాసెస్ జరిగి ఒకసారి సైడ్ ఎవరు పైన మనం అక్కడ వీవింగ్ లో స్టార్స్ ఎక్కిస్తాం. ఆ స్టార్స్ అలా రొటేటింగ్ చేస్తాం. దాంట్లో రొటేట్ అయిన తర్వాత ఆ స్టార్స్ ఇక్కడ అది 8 to 12 hours. ఆ స్టార్చ్ ఇక్కడతో ఇది అయిపోతుంది అంటే తర్వాత బ్లీచ్ చేస్తాం. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత వైట్ క్లాత్ వస్తుంది. ఇక్కడ చూడండి సార్, బ్లీచింగ్ సార్ ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి తర్వాత అది కస్టర్ నాటాలి. ప్లీజ్ అన్న ఒకసారి డైట్ మనం ఫీడ్ చేస్తాం. ఫీడ్ చేసి మిక్స్ చేసి దాన్ని పర్టికులర్ మెషిన్ ఎక్కడ కావాలో పైప్ లైన్ అక్కడికి వెళ్తాం. చల్లగా ఉందేమో ఏసీ ఉందా. ప్రింటింగ్ చాలా ఇక్కడ మొత్తం 3 షెడ్లు ఉన్నాయి సార్. డేట్ కొంచెం సైజ్ తగ్గుతుంది సార్. అక్కడే చేస్తాం. అక్కడ మీకు బెడ్షీట్
ఆఫ్ క్యాల్వై कितना का लगता है? ठीक है, जल्दी डालो। हाँ, तुम्हारा पता नहीं। ग्रीन चिकन तैयार किया ఎంతో గ్యాప్ ఉంది. Thank you.